గిరిజన ప్రజలు సంతోషంగా నివసిస్తారు. సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారక్క తను ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటారు మరియు సామ్రాజ్యాన్ని కాపాడతారు. కాకతీయ రాజు సైనికులకు కోయ తెగ నుండి భారీ పనులు మరియు భూమిని తీసుకునేవారు. ప్రజలు తలదించడానికి నిరాకరిస్తారు. సమ్మక్క మరియు సారక్క తెగను ఏకం చేశారు. డప్పులు మ్రోగాయి. ఒక గొప్ప భీకర యుద్ధం జరిగింది. సమ్మక్క మరియు సారక్క ధైర్యంగా పోరాడారు, కానీ సంఖ్య వారు చాలా తక్కువ. చాలామంది యోధులు మరణించారు. సారక్క పోరాడుతూ మరణిస్తుంది. గాయపడ్డ సమ్మక్క అడవిలో అదృశ్యమైంది మరియు వాళ్ళ ఎప్పటికీ కనిపించలేదు. ఆమె దైవంగా కొలుస్తున్నారు ప్రజలు. నాటి నుండి నేటి వరకు సమ్మక్క సారక్క జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సమ్మక్కను వెతికేటప్పుడు ఒక కుంకుమ పసుపు భరణి కనిపించింది. చిలకలకోటలో కనిపించిన ఈ కుంకుమ పసుపు భరణి మేడారం తీసుకువచ్చి జాతరని అంగరంగ వైభవంగా జరుగుతాయి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.